క్రియేటర్స్ వెల్కమ్ బ్యాక్ టు లారాన్స్ మీడియా. నాకు ఈ వీడియో చేయడానికి చాలా టైం పట్టింది, చాలా డేస్ పట్టింది చెప్పాలంటే. అదేంటి బ్రో, ఉన్నది కొంచెం టైమే కదా, ఎందుకు మీకు ఇంత టైం పట్టింది అనుకోవచ్చు. కాకపోతే ఈ వీడియోలో మీకు చెప్పే టిప్స్ని నేను ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేసి చెప్పడానికి నాకు చాలా డేస్ పట్టింది. నా ఛానల్లో తిప్పేసి కొడితే 20 వీడియోస్ కూడా ఉండవు. నా ఫ్రెండ్స్కి షేర్ చేయలేదు, నా ఫ్యామిలీకి షేర్ చేయలేదు, కానీ నాకు సబ్స్క్రైబర్స్ 1000+ సబ్స్క్రైబర్స్ ఈజీగా వచ్చారు. అది ఎలా వచ్చారు? మీరు ఏ కంటెంట్ చెప్పినా కానీ ఆ కంటెంట్ ఆడియన్స్కి పిన్ టు పిన్ క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పాలి. కంటెంట్ ఒకటే క్వాలిటీగా చెప్తే సరిపోదు, ఆ కంటెంట్ ట్రెండింగ్ టాపిక్ అయి ఉండాలి. అందరూ ట్రెండింగ్ టాపిక్ వల్ల వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తారు అనుకుంటారు, కానీ అసలు ఆ ట్రెండింగ్ టాపిక్ ఎక్కడ దొరుకుతుందో మీకు తెలుసా? గూగుల్ ట్రెండ్స్. గూగుల్ ట్రెండ్స్ అంటే నేను చూపిస్తాను చూడండి. సో నేను ల్యాప్టాప్స్ మీద రివ్యూ ఇద్దాం అనుకుంటున్నా కాబట్టి యాపిల్ ల్యాప్టాప్ అండ్ కంప్లీట్ ఇండియా వైడ్ చేస్తున్నాను. పాస్ట్ 30 డేస్గా ట్రెండింగ్ అండ్ కేటగిరీ వచ్చేసరికి కంప్యూటర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్. సెర్చ్ వచ్చేసరికి యూట్యూబ్లోనే వీడియో చేద్దాం అనుకున్నాను కాబట్టి యూట్యూబ్లో ట్రెండింగ్ టాపిక్ ఏంటి అనేది మనకి ఇంపార్టెంట్. సో కిందకు వచ్చేస్తే ఎక్కువగా అరుణాచల్ ప్రదేశ్, పాండిచ్చేరి, ఓకే, వీటిలో ఈ టాపిక్ అనేది ఎక్కువ ట్రెండ్ అవుతుంది. మన లాంగ్వేజ్ బట్టి మనం సెట్ చేసుకోవచ్చు ఇది. సో ఇక్కడ మనకి టాపిక్ ఐడియాస్ అనేది చాలా ఇచ్చే చూడండి, ఇవన్నీ ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట. సో యాపిల్ ల్యాప్టాప్ ప్రైస్ అనేది మీరు యూజ్ చేసి దీని మీద ఏదైనా వీడియో బిల్డ్ చేసుకోవచ్చు. ఒకవేళ లేదు బ్రో నాకు ఇంకా వేరేలా కావాలి, ఈ ట్రెండింగ్ టాపిక్స్ అనేవి ఎక్కువ ఉండవు, సో ఇంకోలా కావాలనుకుంటే మీ కామెంట్ సెక్షన్లోనే మన సబ్స్క్రైబర్స్ చాలా అడుగుతారు, అవి ట్రెండింగ్గా లేదా అనేది పక్కన పెట్టేసేయండి. ట్రెండింగ్ టాపిక్స్ కన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ ఏది కావాలో అది మనం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మన సబ్స్క్రైబర్స్ కోసం చేయండి. ఇఫ్ ఇన్ కేస్ సబ్స్క్రైబర్స్ లేరు బ్రో నాకు ఇంకెక్కడ కామెంట్స్ వస్తాయని కొంతమంది అంటారు. సో వాళ్ళ కోసం ఏంటంటే మన కామెంటేటర్స్ అకౌంట్స్ ఆల్రెడీ ఉంటాయి, చాలా యూట్యూబ్ వాళ్ళు వీడియోస్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ కామెంట్ సెక్షన్లో పక్కాగా ఏ ఒక్క టాపిక్ రికమెండ్స్ అడుగుతూ ఉంటారు అనమాట. నాకు ఈ టాపిక్ మీద కావాలి వీడియో, ఈ టాపిక్ మీద కావాలని చెప్పి ఆ వీడియో ఏదో మీరే చేయండి, మీరే చేసి వీడియో లింక్ అనేది వాళ్ళకి షేర్ చేయండి, అయిపోతుంది కదా. సో ఈ విధంగా మీరు ట్రెండింగ్ టాపిక్స్ అనేవి ఈజీగా పట్టుకోవచ్చు. కాంపిటేటర్ ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది క్లియర్గా తెలుస్తుంది. లింక్ షేర్ చేశారు, ఓకే. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ప్రమోట్ కూడా మీరు ఛానల్ చేస్తున్నారు కదా. సో ఇక్కడ మాత్రమే కాదు, మీ యొక్క లింక్ని మీ యొక్క ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో కూడా మీరు ఇలా ప్రమోట్ చేసుకున్నారంటే కనుక మీకు మంచిగా వ్యూస్ వస్తాయి. మీ వీడియోని మీరు ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అలా అని చెప్పి ఇంకో ఛానల్ పెట్టి ఆ వీడియో తీసుకెళ్ళి ఇంకో ఛానల్లో కూడా పెడతాను అంటే కనుక అది రీయూస్ కంటెంట్ కింద వెళ్ళిపోతుంది, అప్పుడు మీకే ప్రాబ్లం అవుతుంది. అలా పెట్టద్దు. మీరు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు, మీకు ఏ కాపీరైట్స్ ఇష్యూ అనేది రాదు. మీ వీడియోని ప్రమోట్ చేస్తారు, అంతా బాగానే ఉంది, కానీ మీ వీడియో అసలు కంటెంట్ ఏంటి, టాపిక్ దేని గురించి అన్నీ తెలియాలి కదా యూట్యూబ్కి. అంటే యూట్యూబ్ ఒక ఆల్గరిథమ్స్కి అర్థం అవ్వాలి కదా. సో దానికోసం మీరు ఏం చేయాలి? ఎస్ఈఓ అంటే చాలామంది టెన్షన్ పడతారు. చాలా సింపుల్, ఏం లేదు, జస్ట్ ఒక చిన్న ఫామ్ ఫిల్ చేసినట్టు ఉంటుంది అంతే. సో అది ఎలా ఇప్పుడు మీకు చూపిస్తాను. గూగుల్ ట్రెండ్స్లో సెర్చ్ చేసే ఉంటారు, ఆ కీవర్డ్ యూస్ చేసుకోవచ్చు. లేకపోతే మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, దీనికి ఈ టైటిల్ పెడితే ఎలా ఉంటుంది అని చెప్పి. సో ఏదో ఒక టైటిల్ మీకు అనిపించింది పెట్టండి. చూడండి, నేను హౌ టు గెట్ సబ్స్క్రైబర్స్ ఫాస్ట్ అని సెర్చ్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. చూడండి, నాకు ఇక్కడ లో చూపించింది ఓవరాల్ స్కోరు. కిందకు వచ్చేస్తే మీడియంలో ఉంది, వెరీ హైలో ఉంది. నేను వాడుతున్న టూల్ వచ్చేసరికి విడ్ ఐక్యూ అనేది. దీని గురించి మీరు తెలుసుకోవాలంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ కనుక దీని గురించి డెప్త్గా నన్ను ఏమని చెప్పమంటే కనుక కామెంట్ సెక్షన్లో జస్ట్ ఒక కామెంట్ ఇస్తే చాలు, మీకు తెలుసు కదా, నెక్స్ట్ వీడియో అదే రెడీగా ఉంటుంది. ఓకే, సో ఇది కింద మీకు ఇక్కడ చూపిస్తుంది ఏంటంటే సెర్చ్ వాల్యూమ్ అనమాట. 2731 అంటే మీడియం ఉంది సెర్చ్ వాల్యూము. దీని కాంపిటీషన్ వచ్చేసరికి వెరీ హై ఉంది. సో ఈ కీవర్డ్ అనేది కరెక్ట్ కాదంటుంది. సో దీనికి అవ్వట్లేదు కాబట్టి మనం తెలుగులో చెప్తాం కాబట్టి తెలుగు యాడ్ చేయండి. చూడండి, 61 ఉంది అండ్ ఇది వచ్చేసరికి మీడియం ఉంది అండ్ వెరీ లో ఉంది. సో ఇది బెటర్, మనం యూస్ చేసుకోవచ్చు. సెర్చ్ వాల్యూమ్ మీడియం ఉంటే ఓకే, అలా అని చెప్పి లో ఉండకూడదు, మీడియం కానీ హై కానీ ఉండాలి. కాంపిటీషన్ వచ్చేసరికి లో కానీ, వెరీ లో కానీ, మీడియం కానీ ఉంటే బెటర్. హై ఉందంటే కనుక చాలా రిస్కీ, అస్సలు వద్దు. సో ఎప్పుడైనా కానీ ఈ వాల్యూస్ ఎలా ఉండేలాగా చూస్ చేసుకోవాలి. ఇంకా డెప్త్గా కావాలంటే దీనికి పర్టికులర్గా ఒక వీడియో చేయాలి, ఇందులో సరిపోదు కాబట్టి. ఓకే, ఈ విధంగా మనం ఒక టైటిల్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైటిల్ ఫిక్స్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి? టైటిల్ కాపీ చేసి ఆటోమేటిక్గా మన ఛానల్కి వెళ్ళి మనం అప్లోడ్ చేద్దాం అనుకునే వీడియో దగ్గర పేస్ట్ చేసేయడమే. లేదా ఇంకో విధం ఉంది,
మీరు vidIQ కనుక పర్చేస్ చేస్తే కనుక ఆటోమేటిక్గా మీకు ఇక్కడే టైటిల్స్ ఇచ్చేస్తాయి, ట్రెండింగ్ టైటిల్స్. లేదా ఫ్రీగా కావాలంటే ఫ్రీ మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట. డిస్క్రిప్షన్ కూడా ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీరు టైటిల్ ఇచ్చారంటే కింద డిస్క్రిప్షన్ వచ్చేస్తుంది. లేదు నాకు ఫ్రీగా కావాలి బ్రో అనుకుంటే కనుక ఇదే టైటిల్ని మనం ChatGPTకి వెళ్ళిపోయి అక్కడ అప్లై చేశారంటే కనుక ఆటోమేటిక్గా అదే డిస్క్రిప్షన్ ఇచ్చేస్తుంది. బట్ దానికన్నా నా రికమెండేషన్స్ ఏంటంటే కొంచెం మీరు మనీ ఇన్వెస్ట్ చేయగలను అనుకుంటే కనుక vidIQ టూల్ తీసుకోండి, నెంబర్ 1 టూల్. ఓకే, దాంట్లో మీరు క్లియర్గా SEO అనేది ఆటోమేటిక్ అయిపోతుంది, మీరు ఎక్కువ కష్టపడక్కర్లేదు. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ట్యాగ్లో వచ్చేసరికి ఏంటంటే మీరు ఏదైతే టైటిల్ ఇస్తారో దానికి రిలవెంట్ ట్యాగ్స్ ఫ్రీగా ఆల్రెడీ ఇక్కడ ఇస్తుంది అనమాట. లేదు అనుకుంటే కనుక మీరు పర్చేస్ చేశారంటే ఆటోమేటిక్గా ట్రెండింగ్ ట్యాగ్స్ అనేవి ఆటోమేటిక్ ఇక్కడ వచ్చేస్తాయి కింద. మనం జస్ట్ కాపీ పేస్ట్ చేసుకుంటే సరిపోద్ది. లేకపోతే ప్లస్ అని చూసారా, జస్ట్ ఇలా యాడ్ చేసుకుంటే చాలు. ఇది నాకు ట్రెండింగే. ఒకవేళ మీరు ఫ్రీగా చేసేటట్టయితే కనుక ఇలా ట్యాగ్స్ యాడ్ చేసుకోవడమే, రిఫ్రెష్ కొడితే ఇంకా కొన్ని వస్తూ ఉంటాయి. అండ్ రిలవెంట్ ట్యాగ్స్ ఉన్నాయా లేవా, ఆ ట్రెండింగ్లో ఉన్నాయా లేవా అనేది మనకి క్లియర్గా తెలియదు, పర్చేస్ చేస్తేనే తెలుస్తుంది. సో ఇలా ఫ్రీగా ఉన్నప్పుడు ఉన్న ట్యాక్స్ని యూజ్ చేసుకుంటూ ఇక్కడ స్కోర్ కనిపిస్తుంది చూసారా, ఈ స్కోర్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. ఈ స్కోర్ని ఇంక్రీజ్ చేసుకుంటే మన SEO స్కోర్ అనేది హైలో ఉంటుంది. ఆటోమేటిక్గా మీ SEO హైలో ఉంది కాబట్టి ఈ వీడియో ట్రెండింగ్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈ విధంగా మనం కంప్లీట్గా SEO అనేది చేయొచ్చు. దీని గురించి ఇంకా డెప్త్గా చెప్తాను ఇంకో వీడియోలో. బట్ ప్రజెంట్ అయితే కనుక నేను మీకు చెప్పేది 1000 సబ్స్క్రైబర్స్ ఎలా వెళ్ళాలి ఫాస్ట్గా అనేది కాబట్టి vidIQ యూజ్ చేసుకుంటే మీరు చేయొచ్చు. ఈ ట్యాగ్స్ గురించి అయితే ఫ్రీగా కావాలి అనుకుంటే కనుక ఒక టూల్ అయితే ఉంది, ఆ టూల్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఫ్రీ టూల్ అని చెప్పి. సో దాని ద్వారా మీరు ఫ్రీగా ట్యాగ్స్ అయితే తీసుకోవచ్చు. తమ్నైల్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది యూట్యూబర్స్ తమ్నైల్ కోసం మాత్రమే చాలా మనీ ఇన్వెస్ట్ చేస్తారు. తమ్నైల్లో మేజర్గా ఫాలో అవ్వాల్సిన స్టెప్స్, మీరు టైటిల్లో ఇచ్చిన కీవర్డ్ ఏదైతే ఉందో అది తమ్నైల్లో ఖచ్చితంగా ఉండాలి. అలా అని చెప్పి తమ్నైల్లో ఓవర్ కంటెంట్ ఉండకూడదు. మీరు చెప్పాలనుకున్న కంటెంట్ ఏంటి అనేది జస్ట్ 2 సెకండ్స్లో అర్థమయ్యేలాగా క్లియర్ కట్గా ఉండాలి. తమ్నైల్లో మీరు రాసే టెక్స్ట్ నుంచే కాదు, మీరు చూపించే ఆ ఒక డిజైన్ నుంచి కూడా మీ టాపిక్ ఏంటి అనేది కన్వే అవ్వాలి. అసలు తమ్నైల్స్ ఎలా చేయాలి అని మీకు తెలియాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి ఆ వీడియో వాచ్ చేయండి. లేదంటే పర్టికులర్గా తమ్నైల్ కోసమే నేను ఆ ఒక రూల్స్ అన్ని ఇంకా డెప్త్గా చెప్తాను. అది వీడియో కూడా మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో జస్ట్ ఒక మెసేజ్ చేస్తే, ఒక టెక్స్ట్ చేస్తే చాలు, నేను నెక్స్ట్ వీడియో అది రెడీ చేస్తాను. బోనస్గా ఒక గోల్డెన్ టిప్, మీరు ఒక కేటగిరీ అంటూ మెయింటైన్ చేయాలి ఛానల్కి. ఎందుకంటే చెప్తాను చూడండి, ఇప్పుడు నేను మీకు యూట్యూబ్ ఎడ్యుకేషన్ ఛానల్ చెప్తున్నాను. యూట్యూబ్ ఎడ్యుకేషన్ ఛానల్ అది డిజిటల్కి సంబంధించిన ఏమైనా టిప్స్ ఉన్నా కానీ చెప్తూ ఉంటాను. సడన్గా నేను ఒక మొబైల్ తీసుకొచ్చి మొబైల్ రివ్యూ చెప్పాను అనుకోండి, మీరు ఏమనుకుంటాడు, ఎవరు మొబైల్ రివ్యూ చెప్తున్నాడు, మన సబ్స్క్రైబ్ చేసిన దేనికోసం, ఈ టిప్స్ కోసం, వీటి కోసం కదా. సో అందరూ అన్ని టాపిక్స్ చూస్తారని కాదు, మీ ఛానల్ని మీ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేశారంటే కనుక వాళ్ళు మీ యొక్క టాపిక్ని వాచ్ చేస్తారు ఎక్కువ అని అర్థం. సో వాళ్ళ కోసం ఆ కంటెంట్ చేయాలి తప్ప వేరే కంటెంట్ చేయడం కరెక్ట్ కాదు. సో వాళ్ళకి నచ్చిన కంటెంట్ మీరు చేసి అప్పుడు మీరు అడగవచ్చు, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ కంటెంట్ అని చెప్పి. అంటే ఎలాంటి మంచి కంటెంట్ ఇంకా కావాలి అనుకుంటే మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రిక్వెస్ట్ ఆడియన్స్, ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి మీరు పక్కా మీ ఆడియన్స్ని అడగాలి. అది ఎప్పుడు అడగాలి, ఫస్ట్లోనే కాదు, స్టార్టింగ్ ఇంట్రడక్షన్ చెప్పిన తర్వాత మీరు అప్పుడు అడగవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే ఎండింగ్లో అడగండి మళ్ళీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని చెప్పి.